వందలాది గ్రంథాలు చదివినామన్న వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మొదటి గ్రంథమే ఇది, మొదటి వాల్యూమ్ ఇది. అది చదువుకోరు. సామాజిక న్యాయానికి వర్తింపజేసి ఏది వాళ్ళకు వర్తించదు, చదవాలని ఉండదు. దోచుకోవడానికి ఏదన్నా లైసెన్స్ ఎక్కడన్నా కనిపిస్తుందా దాని గురించి ఆలోచిస్తుంటారు, లైసెన్స్ ఎక్కడ ఉండాలని చెప్పి. రెండో విషయం, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కాంచి ఈనాటి వరకు 30 ఏళ్లలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నాడు ఎంత మద్దతు ఉన్నదో ఆ మద్దతు సమాజంలో మరింత పెరుగుతున్నదే తప్ప తగ్గట్లేదు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నాడు 94లో మద్దతు ఉన్నదో 2025లో కూడా అదే మద్దతు పెరుగుతున్నది, తగ్గట్లేదు. ఈ వేదిక సాక్ష్యం, మాట్లాడిన పెద్దలు సాక్ష్యం. ఇక్కడ ఎస్సీ పెద్దలు మాట్లాడిండ్రు, మాదిగలుగా ఉద్యమం చేసే వాళ్ళుగా. ఎస్టీ సోదరులు మాట్లాడిండ్రు, బీసీ మాట్లాడిండ్రు, మైనార్టీ మాట్లాడిండ్రు, ఓసీ మాట్లాడిండ్రు. సమస్త సమాజం అండగా నిలబడ్డది. ఈ 30 ఏళ్లలో అన్ని సామాజిక వర్గాలు ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డాయి. ఇప్పుడు ఒకనాడు మాలలు ఎన్నుకున్నా అని చెప్పబడుతున్న నేత కానీ, మాలలకు మేము కొంత దగ్గర అని చెప్పబడుతున్న బోలియా దాసర్లు, మాలలకు కొంత దగ్గరనమని చెప్పబడుతున్న కొన్ని కులాలు ఇవాళ మేము మాలలతో కలిసి ఉండే ప్రసక్తే లేదు, మేము వర్గీకరణ కావాలని మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మాదిగకు అలయన్స్గా దగ్గర ఉండబడే కులాలు ఎట్లా వర్గీకరణ కోరుకుంటున్నాయి. మాదిగలకు కొద్దిగా దగ్గరున్న కులాలు అన్నబడుతున్న కులాలన్నీ మొదటి నుంచి వర్గీకరణ కోరుకుంటున్నాయి. కానీ మాలలు చేసే దుష్ప్రచారం వల్ల గతంలో వాళ్ళు వెనుక కొన్ని కులాలు నిలబడ్డ ఫలితం చేయబోయారు. కానీ ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, మేము మాలలతో కలిసి ఉండడం వాళ్ళ స్వార్థపరులు, మాకు కూడా న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని వాళ్ళు అంటారు. ఆనాటితో పోల్చుకుంటే ఈనాటి వరకు వచ్చినప్పటికీ వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు పూర్తిగా. సమస్త సమాజం 59 కులాల్లో ఒక్క మాలల్లో కొంతమంది స్వార్థపరులు తప్ప. తమ్ముడు N9 తీసేయ నుంచి నువ్వు వెళ్ళిపో, చెప్పుకో మీ వాళ్ళు. నువ్వు ఎందుకు వచ్చినావో నాకు తెలుసు. నీ వ్యక్తిత్వం గొప్పది కావచ్చు, హేతువాదిగా నీ జీవితం ప్రారంభించింది, అది వ్యక్తిత్వం గల మీడియా కాదు. తీసేయ్ రైట్. నీ వ్యక్తిత్వం గొప్పది, నేను ఒప్పుకుంటా. నువ్వు ఉండే చోట అది కాదు. కేవలం ఇన్ఫర్మేషన్ కోసం వచ్చింది, సమాచారం కోసం, అందరికి అందించడం కోసం కాదు. ఇక్కడ ఎవరన్నా తమ్ముడు మనోడని నేను చెప్పాను, సామాజిక స్పృహ ఉన్నదని చెప్పాను, గొప్పోడని చెప్పాను. కానీ గొప్ప స్థానం దగ్గర లేడు. ఇక్కడ ఎవరేమన్నా కొద్దిగా మాటలు జారుతారా దాన్ని పట్టుకొని మొత్తం దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయడం కోసం వచ్చింది అంతే. ఇలా సత్యం మాట్లాడింది దాన్ని ప్రచారం చేయరు. ఎక్కడన్నా ఎవరన్నా కొద్దిగా జారిందనుకో దాన్ని ప్రపంచానికి చూపెట్టడం కోసం జరిగే ప్రయత్నం చేయడానికి అది వచ్చింది. ఓకే, నిన్ను తప్పడతలేను తమ్ముడా, నువ్వు గొప్పోడివే, కానీ నువ్వు ఉన్న చోటు కరెక్ట్ కాదని నీకు అక్కడనే చెప్పొచ్చా. రైట్. నా తమ్ములారా, దళితుల్లో మొత్తం కులాలన్నీ వర్గీకరణ కోరుకుంటున్నాయి ఒక స్వార్థపర వర్గం తప్ప. కమిషన్లన్నీ వర్గీకరణ కోరుకుంటున్నాయి. ఈ తెలుగు నేల మీద ఉన్నప్పుడే అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. దేశంలో ఉన్నప్పుడే ప్రధాన పార్టీలన్నీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. నా దగ్గర వర్గీకరణ సమర్థిస్తూ ప్రతి పార్టీ రాష్ట్రం లేకుంటుంది. నేను అందరి దగ్గర పోయినా, కేసీఆర్తో యుద్ధం చేస్తున్నా కేసీఆర్తో లేఖ రాశాను. నేను ప్రధానమంత్రిగా పనిచేసిన దేవగౌడ గారు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశాడు. నిన్ను లల్లు ప్రసాద్ దగ్గర పోయి వర్గీకరణ సపోర్ట్ చేశాడు. నేను శరద్ యాదవ్ దగ్గర పోయి వర్గీకరణ సపోర్ట్ చేశాడు. నేను శరద్ పవార్ దగ్గర పోతే వర్గీకరణ సపోర్ట్ చేశాడు. సిపిఐ పార్టీ పెద్దలు బర్ధన్ గారు సిపిఐ పార్టీ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి ఉన్న సమయంలో
ఆయన సపోర్ట్ చేశాడు. ఇప్పటికీ సిపిఐ 100% వారికి అండగా నిలబడుతూ వస్తుంటుంది. సిపిఎం పార్టీ ప్రకాష్ కారత్ నుంచి మొదలుకొని మొన్న చనిపోయిన సీతారాం యేచూరి వరకు వర్గీకరణ సపోర్ట్ చేశారు. నేను శివసేన దగ్గరికి పోతే శివసేన సపోర్ట్ చేసింది. నేను అస్సాం గణ పరిషత్ దగ్గర పోతే అస్సాం గణ పరిషత్ సపోర్ట్ చేసింది. నేను బీజేపీ దగ్గర పోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కర్ గారు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు వర్గీకరణ జరగాల్సింది అని చెప్పి జార్ఖండ్ మన నేత గిరిజన బిడ్డ శిబు సోరెన్ దగ్గర పోతే ఆయన లేఖ రాశాడు. అకాలి దగ్గరికి పోతే అకాలి దళ వాళ్ళు లేఖ రాశాడు. అజిత్ సింగ్ దగ్గర పోతే అజిత్ సింగ్ వర్గీకరణ కోరుకున్నాడు. ఇది రాసింది అసదుద్దీన్ గారు రాసిన లేఖ. అప్పుడు పిసిసి అధ్యక్షుడు మన సోదరుడు బలహీన వర్గాల నాయకుడు డి శ్రీనివాస్ ఆయన లేఖ రాశాడు. అప్పుడు ముఖ్యమంత్రి రోషయ్య వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు. అప్పుడు ప్రజారాజ్యం ప్రభావం ఉన్నది చిరంజీవి లేఖ రాశాడు. అప్పుడు జయప్రకాష్ నారాయణ పార్టీకి అధ్యక్షుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన లేఖ రాశాడు. ఈ దేశంలో మెజారిటీ పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేశారు. ఆయన మేము వినము అంటారు అంతే. వీళ్ళు రక్తం తాగడం మారిన పులి ఇక నీతులు మనం ఎన్ని చెప్పినా దీనో. దాన్ని ఓడించడం తప్ప ఇంకో పరిష్కారం లేదు. దాన్ని ఓడించడం తప్ప ఇంకో పరిష్కారం లేదు. మీ అన్నగా చెప్తున్నా నేను, ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థలు 3 ప్రధానంగా అనుకుంటే ఈ దేశ ప్రథమ పౌరుడు మనం రాష్ట్రపతి అంటాం. రాష్ట్రపతి దళితుడై ఉండి కూడా వర్గీకరణ సపోర్ట్ చేశాడు, వర్గీకరణ న్యాయం అని చెప్పి. రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ 99 డిసెంబర్ 2వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ న్యాయం ఖచ్చితంగా జరగాల్సిందని చెప్పి సపోర్ట్ చేశాడు. అప్పుడే వర్గీకరణ జరిగింది ఇక్కడ. రాష్ట్రపతి దళితుడైనా వర్గీకరణ సపోర్ట్ చేసినా మేము ఒప్పుకోమని అంటారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రులు, కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రులు నేను మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళా. మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళా. నేను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని రాజకీయ పక్షాలు సురవరం సుధాకర్ రెడ్డి గారితో సహా అన్ని రాజకీయ పక్షాలు వెంబడి పెట్టుకొని పోతే ఖచ్చితంగా వర్గీకరణ జరగాల్సిందని చెప్పి కమిషన్ కూడా ఉషమేర్ కమిషన్ ఇచ్చింది అతనే. ప్రధానమంత్రుల మాటలు లెక్క చేయరు. మొన్నటికి మొన్న దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చి ఎస్సీ వర్గీకరణ న్యాయం మీకు అండగా నిలబడతామంటే ప్రధానమంత్రి ఎవరు వర్గీకరణ చేయడానికని వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ప్రధానమంత్రుల మాటలు కూడా లెక్క చేయరు. వాళ్ళకు రాష్ట్రపతి నిర్ణయాలు పట్టించుకోరు, వాళ్ళు ప్రధానమంత్రుల నిర్ణయాలు పట్టించుకోరు, వాళ్ళు కమిషన్ నిర్ణయాలు పట్టించుకోరు, సమాజ అభిప్రాయాన్ని పట్టించుకోరు. మేము దోసుకుంటాం అంతే. ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు బాస్ చీఫ్ జస్టిస్, గౌరవ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జీల్లో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమే రాష్ట్రాలే చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టం చేసింది. దీన్ని కాదని రివ్యూ పిటిషన్లు 32 మంది వేస్తే తెలుగు నేల మీదనే మాలలు 16 మంది వేశారు. ఆ రివ్యూ పిటిషన్లు 7 జడ్జీలు కొట్టేశారు. వర్గీకరణ సమర్థించే కాడ 6 జడ్జీలు ఉన్నారు. తీర్పు అప్పుడు ఆగస్టు 1 వ్యతిరేకించే కాడ 1 ఉన్నారు. కానీ రివ్యూ పిటిషన్ అయితే మాత్రం ఆ 7 మొత్తం దాన్ని వద్దు, ఇక రివ్యూ లేదేం లేదని చెప్పి 7 రద్దు చేశారు. ఆ రివ్యూ పిటిషన్లు కూడా మళ్ళీ రద్దయిన తర్వాత కూడా ఫైనల్గా ఒక క్యూరేటివ్ పిటిషన్ ఒకటి వేశారు. ఆ క్యూరేటివ్ పిటిషన్ ఇప్పుడు వచ్చిన చీఫ్ జస్టిస్ దాన్ని రద్దు చేశాడు. ఆయన మేము లెక్క చేయం, మాకెవరు ఈ దేశంలో మేము అడ్డుకొని తీరుతామంటాను. నేటి సిచ్యువేషన్ వాళ్ళు ఎవరు చెప్తింటలేరు, దోసుకోవడానికి అలవాటు పడ్డారు. పౌర సమాజం వర్గీకరణ కోరుకుంటాను. మాలేతర దళిత కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి.
రాజకీయ పార్టీలు వర్గీకరణ కోరుకుంటున్నాయి, కమిషన్లు వర్గీకరణ కోరుకున్నాయి, ప్రధానమంత్రులు కోరుకుంటారు, రాష్ట్రపతులు కోరుకుంటారు, కోర్టులు కోరుకుంటాయి. మేము అడ్డుకొని తీరుతాం అంటాను. అంటే బలమున్న వాడు బలహీనుడి హక్కులు దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బలహీనమైన మాదిగ వర్గం తరపున నా సమాజం ఉన్నందుకు గర్వపడుతున్నా, మీరున్నందుకు గర్వపడుతున్నా. ఇప్పుడు గెలవకపోతే ఇక గెలవనివారు, ఇంకా 100 తరాలైన జాతి బాగుపడదు. నోటికాడు కూడు వచ్చినప్పుడల్లా తీసేస్తుండ్రు, కంచం గుంజుకుంటాను. నోటికాడు కూడును కంచం పెట్టుకొని తింటున్న సమయంలో గుంజుకుంటాను. ఒక విషయం చెప్తున్నా, తెలంగాణ వర్గీకరణ సోదరులారా, తెలంగాణ ఉద్యమం ఒకసారి విజయం సాధించి మళ్ళీ విజయం కోసం మళ్ళీ త్యాగాలు చేయాల్సి వచ్చింది మొన్నటి మన ఉద్యమం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని పోరాటం 69లో జరిగిన ఆ పోరాట ఆకాంక్ష ఆనాడు నెరవేరలేదు. కానీ 369 మంది చంపబడ్డారు. తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఆనాడు జరిగిన ఉద్యమంలో ఆనాడు విజయం సాధించలేదు. కానీ 369 మంది చంపబడ్డారు. కానీ 2009 డిసెంబర్ 9 నాడు అందరి త్యాగ ఫలితం వల్ల, అందరి శ్రమ ఫలితం వల్ల, అప్పుడు కేసీఆర్ గారు దీక్ష చేస్తున్న కాలంలో, విద్యార్థి లోకం రోడ్డు మీద యుద్ధం చేస్తున్న కాలంలో, సమస్త సమాజం తెలంగాణ జయ అంటున్న సమయంలో అనివార్యంగా డిసెంబర్ 9 రాత్రి తెలంగాణ ప్రకటన వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనుకూలంగా వచ్చిన వెంటనే తెలంగాణ అడ్డుకునే శక్తులు ఎట్లయితే విజృంభించి అడ్డుకునే ప్రయత్నం చేశారో, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇవాళ వర్గీకరణ అడ్డుకోవడానికి వాళ్ళ విశ్వరూపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి విజయం సాధించినాక ఆ విజయం మళ్ళీ వెనుకకు పోతే త్యాగాలు ఎట్లా జరిగినా చూశారు. మీరు డిసెంబర్ 9 రాత్రి వరకు మన త్యాగాల సంఖ్య 2-3. నవంబర్ 29 కేసీఆర్ గారు ఆమర దీక్ష చేసిన సమయంలో డిసెంబర్ 9 ప్రకటన వచ్చేంత వరకు మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉమ్మడి వరంగల్లో ఒక తమ్ముడు గిరిజన ప్రవీణ్ నాయక్, తమ్ముడు మన చారి శ్రీకాంత్ చారి, ఆ 10 రోజుల్లో చనిపోయింది ఇద్దరు. కానీ విజయం సాధించిన తర్వాత వాళ్ళు అడ్డుకోవడం వల్ల మళ్ళీ డిసెంబర్ 23 ప్రకటన వెనుకపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ సాధించేంత వరకు దాదాపు 1000 మంది పైగా చనిపోయినరు. సీమాంధ్ర పలుకుబడి వచ్చిన విజయాన్ని అడ్డుకున్నదా లేదా? డిసెంబర్ 9వ తారీఖు నాడు వచ్చిన విజయం అనే ప్రకటనను అడ్డుకోని డిసెంబర్ 23తో దాన్ని వెనుకకు నెట్టేశారా లేదా? ఆ వెనుకకు నెట్టేసిన కాలం నుంచి మళ్ళీ సాధించే నాటికి 1000-1200 బిడ్డలు ప్రాణాలు పోయినాయి కదా. ఇది మనం చూసాం.